ఈ సినిమా వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి రొమాంటిక్ కామెడీ డ్రామా. ఈ సినిమా మెయిన్ స్టోరీ వచ్చేసరికి ఒక పేరు ఉంటారు ఫ్రెండ్స్, భార్యాభర్తలు. సో వాళ్ళకు కొన్ని విభేదాలు జరుగుతాయి. సో వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఎవరు ఎంత సపోర్ట్ చేశారు, సో కలిసి ఉండడానికి ఎవరు ఎలాంటి సపోర్ట్ చేశారు విడిపోవడానికి, అండ్ మెయిన్గా వాళ్ళ ఈగోలు ఎంత దూరం వెళ్ళినాయి, సో చివరికి కలిశారా లేదా, వాళ్ళకి అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు విడిపోయారు, ఎందుకు మళ్ళీ కలుస్తారు అనేది మొత్తం స్టోరీ ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. స్టార్టింగ్ సినిమా ఓపెనింగ్ వచ్చేసరికి వాళ్ళ పిల్లకి పుట్టెంటికల సీన్తో స్టార్ట్ అయింది. సో ఒక మాస్ సీన్తో ఎంట్రీ ఉంటుంది విజయ్ సేతుపతి గారిది. ఫుల్ కామెడీ ఫ్రెండ్స్. అక్కడి నుంచి నవ్వుకోవడం ఇంకా నవ్వుకుంటానే ఉంటారు. అసలు సీన్స్ మీద సీన్స్ ఫుల్ కామెడీ ఫ్రెండ్స్. కంపల్సరీ ఇది థియేటర్లో చూడండి, ఫుల్ కామెడీ ఫ్రెండ్స్. మెయిన్గా మన విజయ్ సేతుపతి గారు ఈ మధ్య రీసెంట్గా మహారాజా మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. సో ఫుల్ కలెక్షన్. దాని తర్వాత 2 సినిమాలు వచ్చినాయి, విడుదల పార్ట్ 2 అండ్ ఏస్ మూవీ. సో ఏస్ మూవీ అయితే డిజాస్టర్ అయింది. సో ముందు సినిమా అయితే కొంచెం ఓకే అనిపించింది, కానీ పాత సక్సెస్ అయితే రాలేదు. ఇప్పుడు వచ్చేసరికి సార్ మేడం అనే మూవీతో వచ్చారు. సో ఆల్రెడీ ఇది బడ్జెట్ అయితే రికవరీ చేసింది సో తమిళనాడు సైడ్లో. అండ్ ఇప్పుడు ఈ వారంతా ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయింది ఫ్రెండ్స్. అండ్ మన తెలుగు వాళ్ళు కంపల్సరీ మంచి సినిమా అనేది కంపల్సరీ రిలీజ్ చేస్తారు. అండ్ కంపల్సరీ ఈ సినిమా సక్సెస్ అయింది. కంపల్సరీ మీరు థియేటర్లో చూడండి, ఫుల్గా నవ్వుకోండి ఫ్రెండ్స్, ఫుల్గా నవ్వుకోండి. సో సూపర్గా ఉంది. విజయ్ సేతుపతి గారు ఈసారి బ్లాక్ బాస్టర్ కొట్టేశారు ఈ సినిమాతో. నిత్య మీనన్ గారి గురించి వస్తే ఆమె మనకు చాలా బాగా తెలుసు తెలుగు వాళ్ళకి. సో మెయిన్గా ఫస్ట్ వస్తే అలా మొదలైంది నాని గారి మూవీతో ఎంటర్ అయ్యారు తెలుగు ఇండస్ట్రీలోకి. అండ్ ఆ తర్వాత ఇష్క్ మూవీ, గుండు జారే గలం తెగింది, జనతా గ్యారేజ్, చాలా హిట్స్ సినిమాల్లో ఉన్నారు. ఆమెకి మన తెలుగు ఆడియన్స్ ఒక హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఆమె చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. మిగతా యాక్టర్స్తో కంపేర్ చేసుకుంటే ఆమె యాక్టింగ్ స్టైల్ కూడా విడిగా ఉంటుంది. ఆమె ఎక్కడ కూడా గ్లామర్ షో కానీ ఎక్స్పోజింగ్ అని చేయరు. ఆమె ఓన్లీ కంటెంట్ మీదే నటిస్తారు. ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మీద చాలా డీసెంట్గా ఉంటారు. ఎక్కువగా మనందరూ ఆమె చూస్తే ఎక్కువగా సావిత్రి గారు, సౌందర్య గారు గుర్తొస్తారు. అంత డీసెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తారు నిత్య మీనన్ గారు. ఆమె ఈ సినిమాలో హీరో గారు విజయ్ సేతుపతితో డి పాత్ర నటించారు. అసలు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు సార్ అన్నాం, మేడం అన్నాం. అసలు సూపర్ ఫ్రెండ్స్. అసలు ఆ సీన్స్ అయితే ఫుల్ నవ్వుకోవడమే, అసలు డిలే కామెడీ ఆ సీన్స్ అయితే. సో ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు.